ఇప్పుడే అడవిశేష్ గారిది డెకాయిట్ మూవీ చూసి వస్తున్నా. సో సినిమాలో నాకు ఏం నచ్చింది, ఏమి నచ్చలేదు డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సినిమా అంటే ఇప్పుడు కొంతమంది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఈ మాట చెప్తున్నా, మనం కొన్ని సినిమాలకి వెళ్ళినప్పుడు ఇంకో హీరోని చూసి వెళ్తాం, కొన్ని సినిమాలకి డైరెక్టర్ని చూసి వెళ్తాం, అలా వెళ్తాం కదా. బట్ అడవిశేష్ గారి సినిమాకి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అగైన్ అడవిశేష్ గారు ఏం పెద్ద హీరో కాదు, అంటే హీరోని చూసి వెళ్ళిపోవాలి అలా కాదు. బట్ ఓవర్ ది ఇయర్స్ ఆయన తనకంటూ ఒక ఆడియన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ని, ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలిగారు. క్షణం, హిట్ ఇలాంటి మూవీస్తో ఓకే అడవిశేష్ గారి సినిమాకి మనం వెళ్తే వర్త్ మామా అని అనిపించే విధంగా ఖచ్చితంగా ఇంకో ఈ రేంజ్ ట్విస్టులు ఉంటాయి. ట్విస్టులతో పాటు ఈ రేంజ్ గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎక్కడ కూడా లూప్ హోల్స్ అనేవి చాలా మినిమంగా ఉంటాయి. లాజిక్ అనేది మిస్ అవ్వదు. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఆయన క్రియేట్ చేయగలిగారు. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్తోనే నేను కూడా సినిమాకి వెళ్ళా. సో సినిమా మీద ఇది నా రివ్యూ కాదు, సినిమా మీద నా ఒపీనియన్. మనందరిలాగే సగటు ప్రేక్షకుడిగా థియేటర్లో కూర్చొని సినిమా చూసినప్పుడు నాకు కలిగే ఒపీనియన్స్ని మీకు షేర్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా ఇది రివ్యూ కాదు, ఎందుకంటే నాకు సినిమా తీయలేదు, వెబ్ సిరీస్ తీయలేదు, ఏది తీయలేదు కాబట్టి నాకు అంత సీన్ లేదు, నేనే చెప్తున్నా. బట్ ఒపీనియన్స్ అయితే మాత్రం షేర్ చేసుకోవచ్చు కాబట్టి నేను నా ఒపీనియన్ షేర్ చేసుకుంటా. మీరు కూడా సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినా, రివ్యూ నా ఒపీనియన్స్ నచ్చినా ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, సినిమా ఓవరాల్గా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్లో ఒక 30 minutes నాకైతే మాత్రం పిచ్చ ఫ్లాట్ అనిపించింది, పిచ్చ బోరింగ్ అనిపించింది. ఏంది ఇది అనిపించింది. ఆ లవ్ స్టోరీ. ఈ సినిమాకి ఇంకొక ప్రాబ్లం ఉంది, అంటే సినిమా ప్రాబ్లం కాదు, ఈ సినిమాకి ఒపీనియన్ చెప్పాలన్నా, రివ్యూ చెప్పాలన్నా నాకేమనిపించింది అంటే వితౌట్ స్పాయిలర్స్ చెప్పడం కష్టమే. సో ఏదో ఒకటి 2 స్పాయిలర్స్ అయితే మాత్రం బయటికి రావాల్సిందే. దాని ద్వారానే చెప్పగలం, కానీ అవి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ట్రైలర్లో కవర్ అయిన పాయింట్స్తోనే చెప్పడానికి. 1-2 వచ్చినా కూడా మీరు ఇంకా నన్ను క్షమించాలి. అయితే ఆ ఫస్ట్ 30 minutes హీరో హీరోయిన్ మధ్య ఉన్న లవ్ స్టోరీ కానీ ఏది కానీ నాకైతే మాత్రం ఫ్లాట్గా అనిపించింది. ఎక్కడ మనం కనెక్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఆ లవ్ స్టోరీని మనం ఎంజాయ్ చేసే విధంగా ఏమీ లేదు. 30 minutes తర్వాత సినిమా క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ మనకు బోర్ కొట్టదు. చాలా అంటే మనం చూస్తూ ఉంటాం. దానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏదో జరగబోతుంది అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ రష్, ఏదో ఉంటుంది అన్న విధంగా మనల్ని తీసుకెళ్తారు. సో ఆ విధంగా బోర్ కొట్టకుండా మనం సినిమా కూర్చొని చూడగలుగుతాం. సో సినిమాలో ఫస్ట్ హాఫ్లో హీరో పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యే, మీరు ట్రైలర్లో కూడా చూస్తుంటారు, ఎస్కేప్ అయ్యే సీన్ ఏదైతే ఉంటుందో అది ఒక మేజర్ హైలైట్గా అనిపించింది నాకు. అది చాలా బాగుంది, ఆ సీక్వెన్స్ బాగుంది. సినిమా అక్కడక్కడ ఇలాగ వచ్చే సీక్వెన్స్లు చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంక సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఒక యావరేజ్గా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ట్విస్టులు, ఇంకా అడవిశేష్ గారి సినిమా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ట్విస్టులు ఏవైతే ఉంటే అవి ఒకదాని తర్వాత ట్విస్టులు వస్తూ ఉంటాయి. ట్విస్టులు కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసే ఉంటే, సగటు ప్రేక్షకుడు గెస్ చేసేలా ఉంటే, కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయని కూడా ఉంటాయి. యాక్చువల్గా నాకు అడవిశేష్ గారి సినిమా అంటే ఓకే మనం ఎక్స్పెక్ట్ చేయని ఉంటాయి అన్నదే ఇది. చాలా సినిమాలు మనం చూసినప్పుడు నెక్స్ట్ జరిగిద్ది అని అనుకుంటూ ఉంటాం. సో కానీ ఇక్కడ చాలా వరకు మన ఊహించినవి జరుగుతూ ఉంటాయి. బట్ ఇందులో కొన్ని మనం గెస్ చేయగలుగుతాం, ఆబ్వియస్గా కొన్ని గెస్ చేయలేం. ఆ ట్విస్ట్ అయితే బాగున్నాయి. బట్ ఈ ట్విస్టులు వెనకాల ఉన్న ఏదైతే లాజిక్స్ బిల్డ్ చేశారో అది మాత్రం డిజాస్టర్స్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎంత సిల్లీగా అనిపిస్తాయి అంటే అంత సిల్లీగా అనిపిస్తాయి. మేజర్ డ్రాబ్యాక్ నాకు ఏమనిపించింది అంటే సినిమా టైటిల్ డెకాయిట్ అనగానే జనరల్గా ఏమనుకుంటాం, ఒక డెకాయిట్ అంటే ఒక పెద్ద గ్యాంగ్లో మెంబరు, అసలు మొత్తం సూపర్ క్లాస్ రాబరీస్, పెద్ద రాబరీస్ లేపేస్తూ ఉంటారు, మొత్తం వెపన్స్ అలా ఉంటుంది అని చెప్పి అలాంటి ఫీల్ వస్తుంది. అఫ్కోర్స్ ట్రైలర్ చూసినప్పుడు ఆ ఫీల్ ఉండదు. బట్ స్టిల్ అది కాకుండా వేరే టైటిల్ అని పెట్టుకుంటే వేరే ఎక్స్పెక్టేషన్ కొద్దిగా మారేదేమో. అక్కడ అంత సినిమా లేదు. వీళ్ళు కొట్టేసేది ఏంట్రా అంటే గింగ్లు కాదు, ఒక హాస్పిటల్. అందులో నుంచి కూడా అసలు పద్దాకెళ్ళి ఇంక చెప్తాను కదా, ఇది ఒక స్పాయిలర్ అనమాట. హాస్పిటల్కి సంబంధించిన బ్రాంచెస్లోకి వెళ్ళి దొంగతనాలు చేస్తూ ఉంటారు, చేస్తుంటారు. సరే, ఇక్కడ ఏదో జరుగుతుంది. స్టిల్ ఇక్కడ కూడా ప్రకాష్ రాజ్కి సంబంధించిన హాస్పిటల్స్ అనమాట. ఈ స్టిల్ ఇక్కడ ఏదో జరుగుతుంది. కోవిడ్ టైంలో క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట, బ్లాక్ మనీ అలాగా. సో వాళ్ళు ప్రకాష్ రాజ్ పోలీసులకి వాటి పట్టుకోకుండా చూడటానికి ట్రై చేయటం, ఇక్కడ ఏదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. తీరాదొత్త అక్కడ ఏముండదు. అది ఎంత తూచిగుంటుందంటే అంత తూచిగుంటుంది. ఏం లేదు అక్కడ, ఏముండదు. దానివల్ల వచ్చే డిసప్పాయింట్మెంట్ మామూలుగా ఉండదు. రే ఏంద్రా ఇది, ఎందుకు ఇది అని చెప్పి మళ్ళీ వీళ్ళు కొట్టేసే క్యాష్కి, అక్కడ జరిగే చేజ్కి, అక్కడ జరిగే డ్యామేజ్కి ఏమాత్రం సంబంధం ఉండదు. రే ఎందుకురా వాళ్ళు కొట్టిన దానికన్నా మీరు ఎక్కువ డ్యామేజ్లు ఎక్కువ చేసుకుంటున్నారని, ఎన్ని బుల్లెట్లు, ఎన్ని కార్లు, ఎందుకు అని నాకు అర్థం కాల. ఇలాంటివి ఎలా మిస్ అయ్యారు అని అనిపించింది. ఇదైతే మాత్రం ఇంత డిసప్పాయింట్మెంట్ కాదు. ట్విస్టులు బాగున్నాయి. ఆ ట్విస్టుల ద్వారా వచ్చే ఆ ట్విస్టుల్లో ఉన్న మ్యాజిక్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయింది, కానీ ఆ ట్విస్టులు వెనకాల ఈ లాజిక్ ఏదైతే ఉందో అది మాత్రం వర్కౌట్ అవ్వాలి. ఇంకా లాస్ట్ 20 minutes ఇటంతా చూసుకుంటే కొంచెం ఓకే, అడవిశేష్ గారు అవన్నీ మనం అడవిశేష్ గారి మార్కింగ్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ కొంచెం కనెక్ట్ అవ్వగలుగుతాం, ఇదంతా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఎమోషన్ ఫీల్ అవ్వం మనం.
హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషన్ కానీ హీరోయిన్ పాప హీరో పాప ఈ ఎక్కడ ఎమోషనల్గా కనెక్టివిటీ అనేది ఉండదు. అండ్ మేజర్ డ్రాబ్యాక్. బట్ పర్ఫార్మెన్సెస్కి వస్తే ఆబ్వియస్లీ అడివిశేష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. బట్ వీళ్ళకి జరిగే సిచ్యువేషన్స్, వీళ్ళు లవ్ స్టార్ట్ అయ్యారు, నెక్స్ట్ కోవిడ్, వీటి మధ్యలో అప్పుడు 20 years ఉన్నప్పుడు లవ్, ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు 45 అంత ఏజ్ అయ్యి ఉంటుంది. అలాంటివి ఇంకా లెక్కేసుకుంటూ ఉంటే అసలు అలాంటివి లెక్కేసుకుంటే బోల్డ్ మైనస్లు ఉంటాయి. ఏంటి అప్పటికి ఇప్పుడు హీరోయిన్ ఉందనో లేదంటే ఇంకోటి హీరో ఏంటి అవన్నీ చూసుకుంటే వేరేలా ఉంటుంది. అలాగే హీరోకి స్టార్టింగ్లో ఆ జైల్లో ఉన్నప్పుడు ఇచ్చే బిల్డప్కి తర్వాత జరిగేదానికి కూడా అంటే వెనకాల తను చేసి వచ్చిన క్రైమ్కి అంత ఏం ఉండదు. సో ఇలా మైనస్లు ఉన్నాయి, చాలా అంటే చాలా మైనస్లు ఉన్నాయి. బట్ సినిమాకి బాగా ఖర్చు పెట్టారు, బాగా తీశారు. సినిమా లుక్ ఏమంటారు దాన్ని, టెక్నికల్ వాల్యూస్ మాత్రం హైగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అంతా సూపర్గా ఉంది, అవన్నీ బాగున్నాయి. బట్ స్క్రీన్ ప్లేలో మిస్సింగ్ ఉంది, స్టోరీలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ ట్విస్ట్లు బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నప్పుడు దాని వెనకాల బలంగా లాజిక్ ఉంటేనే కదా ట్విస్ట్లు ఎంజాయ్ చేయగలం. ఆ బలమైన లాజిక్ మిస్ అయినప్పుడు ఆ ట్విస్ట్లు కూడా పేలవంగా అనిపిస్తాయి. ఆ లాజిక్ వదిలేసి వస్తే ట్విస్టులు బాగుంటాయి. సో థియేటర్లో మనం కూర్చొని సినిమా చూసేటప్పుడు బోర్ కొట్టకుండా ఉండటం అనేది ఒక మేజర్ అడ్వాంటేజ్ సినిమాకి. ఏంటి భయ్ ఆ సినిమా మరి మనం థియేటర్కి వెళ్ళి చూడొచ్చా, ఎలా ఉంది అంటే ఖచ్చితంగా చూడొచ్చు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మీకు బోర్ కొట్టదు, బోర్ అయితే కొట్టదు. బట్ ఈ విషయాలు అయితే మీరు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఏంది ఇక్కడ మిస్ అయింది, అక్కడ మిస్ అయింది, అది అని చెప్పి అని అనుకుంటూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పెద్ద సెట్, సాంగ్స్ కూడా ఒక రెండు సాంగ్ ఏమో ఒకటి రెండు సాంగ్ ఉన్నారు. రూబా అన్నది ఒకటి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే మ్యూజిక్ ప్లే అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు, ఫస్ట్ విత్ లాస్ట్. సో అది బాగానే ఉంది. అంతే ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఓకే సినిమా. పెద్ద అసలు ఇంతకుముందు మనం చూసినట్టు హిట్ క్షణం ఆ రేంజ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ గ్రిప్పింగ్ టైట్ విత్ లాజిక్, కపుల్డ్ విత్ లాజిక్ అన్నట్టు ఉండదు. అది మిస్ అయిపోయిందేమో నాకు అనిపించింది. అదే పెద్ద డ్రాబ్యాక్ ఏమో అనిపించింది. అదర్వైజ్ సినిమా చూసుకుంటే ఓకే సినిమానే. మీరు ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు నాలుగు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళారనుకోండి, ఇలా ఉంటుంది సినిమా. అడివిశేష్ గారి సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్, అడివిశేష్ గారి మీద మనకి ఈ విధమైన ఒపీనియన్, ఈ విధమైన రెస్పెక్ట్ ఉంది. సో ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుందని చెప్పి వెళ్తే అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇలా అనుకుని వెళ్తాం, బట్ అంతకన్నా బాగుంటేనే మనం సాటిస్ఫై అవుతాం. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ తిన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతాం. అది లేకుండా మీరు నార్మల్గా వెళ్ళారనుకోండి, ఏదో సినిమాకి వెళ్ళాలి, అలా వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చింది సినిమా, బాగానే ఉంది కదా సినిమాలో, ఎందుకు ఇంత సినిమా అంటే ఏముంది, సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది, ఇన్ని లాజిక్స్ ఎందుకు ఎత్తుక్కుంటున్నారు అని అనిపిస్తుంది. బట్ ఇవన్నీ విన్నప్పుడే, ఇవన్నీ ఆలోచించుకొని ఇవన్నీ చేసుకుని వెళ్ళినప్పుడు మాత్రం అవి మిస్ అవుతామంటే మళ్ళీ ఇబ్బంది ఫీల్ అవుతాం. నాకు జరిగింది అది, నాకు అనిపించింది అది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను కదా, అగైన్ రివ్యూ చెప్పేంత ఇదేం లేదు. సో అలాగే ఇంకొన్ని మనం ఎక్స్ట్రా ఊహించుకుంటూ ఉంటాం, అవి జరగలేదప్పుడు ఆనందం వేస్తుంది. పాపకి రిలేటెడ్ కొన్ని ఉంటాయి, పాప ఎవరికి అన్నట్టు అలా వచ్చింది, అది జరిగినప్పుడు మాత్రం ఆనందం, అమ్మాయి ఇది పెట్టలేదు అదే బతికిచ్చాం అన్నట్టు ఉంటుంది. కొన్ని ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయను ఉంటే అది వచ్చినప్పుడు కూడా ఓ ఇది ఇలాగా అని చెప్పి. ఇంకొకటి ఉంది, అదేంటంటే హిడెన్ డీటెయిల్స్. కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి డైరెక్టర్. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ గారు మాల్లో ఉంటారు, కానీ లైటర్ క్యారీ చేస్తారు, లాస్ట్లో లైటర్ సిగరెట్ గిటి అని చేస్తారు. ఆయన చూసుకుంటే ఫస్ట్ నుంచి లైటర్ క్యారీ చేస్తూ ఉంటారు. అంటే ఈయన మాల్లో ఉన్న తాగరు, స్మోక్ చేయరు, కానీ అది ఒక హ్యాబిచువల్గా క్యారీ చేస్తారు. అలా కొన్ని ఉన్నాయి. హీరోయిన్ ఫస్ట్ నుంచి హీరోయిన్ కొంచెం ఇక్కడ ఆయాసం లాంటిది ఉంటుంది, అలాగే ఒక ఇంటిస్తారు. ఇలాంటి కొన్ని హిడెన్ డీటెయిల్స్తో డైరెక్టర్ కొంచెం మనకి ఇవి ఉంటుంది. ఇవన్నీ చెప్పుకోవాలంటే మీరు అందరూ సినిమా చూసి ఉండాలి, అంటే కంప్లీట్ స్పాయిలర్స్ అయిపోతాయి. సో అందుకని అంత డీటెయిల్ అయినా చెప్పాలంటే డెప్త్గా మాట్లాడాలి. అంత డెప్త్తో మాట్లాడామంటే మళ్ళీ మీకు స్పాయిలర్స్ మీద స్పాయిలర్స్ వచ్చేస్తాయి. సో ఇది మళ్ళీ ఓటీటీలో ఎక్కడ రిలీజ్ అయిన తర్వాత మనం అందరూ చూసిన తర్వాత మాట్లాడుకోవాలి. అలాంటివి ఉన్నాయి, అలాంటి బాగా మేనేజ్ చేశారు, అలాంటి బాగా పెట్టారు. కానీ ఆడియన్స్ అందరూ అంత డీటెయిల్గా అటెండ్ అబ్జర్వ్ చేయాల్సిన నెసిటీ లేదు. ఎవరో చెప్పినప్పుడు ఓకే ఇది ఇలాగా అని కన్విన్స్ అవుతారు తప్పితే ఇదంతా చూడరు. జనరల్గా కూర్చొని జనరల్గా చూసినప్పుడు ఏంది ఇది అక్కడ అదే ఎందుకు చేశారు, అంత ఏముంది అక్కడ, దానికి అంత చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అది. సో ఇది నా సినిమా మీద నా ఒపీనియన్. నాకు ఇలా అనిపించింది. నాకైతే మాత్రం యావరేజ్ సినిమా అనిపించింది, యావరేజ్ టు యావరేజే. బట్ ఓకే మూవీ, వాచ్ చేయొచ్చు, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. స్టార్టింగ్ ఇవి ఇంకా ఎవరైనా అంటే లవ్ స్టోరీస్ ఎంజాయ్, అంటే నేను లవ్ స్టోరీస్ ఎంజాయ్ చేయను కాదు, కానీ నేను ఎంజాయ్ చేయలేకపోయా. లవ్ స్టోరీస్ ఎంజాయ్ చేసేవాళ్ళంటే మీకు ఫస్ట్ 30 minutes కూడా బోర్ కొట్టకుండా ఉండొచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఒక డిసప్పాయింట్మెంట్ అయితే మాత్రం నేను ఫీల్ అయ్యా, అది మాత్రం అగ్రీడ్. సో ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్ అయ్యా, నార్మల్ డిసప్పాయింట్మెంట్ చాలా డిసప్పాయింట్ అయ్యా. ఆ లాజిక్స్ ఇవన్నీ మిస్ అయినప్పుడు మాత్రం ఏంది ఇంత తూచుగా ఉందని చెప్పి అనిపించింది. అదర్వైజ్ ఎవరైనా అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే మాత్రం యూ విల్ ఎంజాయ్ ద మూవీ. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తాం కామెంట్ చేయండి. ఒకరు నచ్చచ్చు, ఒకరు నచ్చకపోవచ్చు, ఒకరికి కొన్ని నచ్చచ్చు, కొనకొని నచ్చి ఇంకోళ్ళు నచ్చకపోవచ్చు. దట్స్ ఆల్ ద మూవీస్. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొంచెం కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా అవి చెప్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇంక స్పాయిలర్స్ బయటకు వచ్చేసినట్టు ఉంటుంది, మీ మూవీ ఎక్స్పీరియన్స్ని ఖరాబ్ చేసినట్టు అవుతా. అది చేయకూడదు నేను ఆ ఒపీనియన్ చెప్పేటప్పుడు అన్నది నేను పెట్టుకున్న రూలు. బట్ స్టిల్ ఒకటి రెండు వచ్చేసి ఉంటే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ.
సో అది మీరు వీడియో లైక్ చేసి వీడియోని కామెంట్ చేయండి మీ ఒపీనియన్. కొత్తగా చూసేవారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.